ஸ்ரீமதே ராமானுஜாய நமः. ఆండాళ్ తిరువడిగలే శరణం. ఈరోజు 13వ పాసురంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ పాసురం భలే చమత్కారంగా ఉంటుందన్నమాట. ఇంతకుముందు పాసురంలో మనం చెప్పుకున్నాం కదా, ఆ గోపికను లేపటానికి శ్రీరామచంద్రుడు, లోకాభిరాముడు, మనోభిరాముడు అంటూ కొంతమంది గోపికలు ఆ శ్రీరామావతారాన్ని 12వ పాసురంలో కీర్తించారు. అయితే ఇంకేముంది, ఇది విన్న గోకులంలోని వారందరూ గొడవకి వచ్చేశారు. నువ్వు గోకులంలో ఉంటూ మన కృష్ణుణ్ణి కాకుండా ఆ రాముణ్ణి కీర్తిస్తావా? మధురలో పుట్టి గోపవంశంలో చేరి తాను కూడా గోపాలుడే అయ్యి మనతో చేరి మనతో కలిసి ఉంటూ మనల్ని రక్షిస్తూ ఉన్నటువంటి కృష్ణుణ్ణి విడిచిపెట్టి ఆ శ్రీరామచంద్రుణ్ణి పొగడటం ఎంతవరకు న్యాయం? నీకు ఎంత ధైర్యం? అంటూ కొంతమంది వాదానికి వచ్చేశారు. గోపికలందరూ వాక్య పరిపాలకుడే కావచ్చు, ఏకపత్ని వృత్తుడే కావచ్చు, ధర్మస్వరూపుడే కావచ్చు, ఆజానుబాహుడే కావచ్చు, కానీ మనకి మనోభిరాముడు, మనం కీర్తించవలసిన వాడు అంటే శ్రీకృష్ణుడే. మన శ్రీకృష్ణుడే పరమ రహస్యమును అయినటువంటి బ్రహ్మ విద్యను యుద్ధభూమిలో ఆ అర్జునికి ఉపదేశించింది ఈ లోకానికే ఆచార్యుడైనటువంటి ఆ కృష్ణుడినే వదిలి మనం ఈ నందగోకులంలో ఆ కృష్ణుడిని కీర్తించాలి, కానీ ఆ శ్రీరాముడిని కీర్తించకూడదని గొడవ పడుతున్నారట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది అనుభవశాలులు అయిన గోపికలు వచ్చి, అయ్యో ఏమిటి గొడవ, ఎంత హాస్యాస్పదంగా ఉంది, మీకు తెలియదా? ఆ పాలకడిలో శేషశయ్యపై పవళించి ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తియే సాధురక్షణకై ఈ లోకంలో ఉన్న వారందరినీ రక్షించడానికి అనేక రూపాలను దాల్చి వస్తాడే, కానీ రాముడు, కృష్ణుడు ఇవన్నీ పేర్లు తేడా, ఆకారం రూపం తేడాలే, కానీ అందరూ ఒకటే అని సర్ది చెప్పగా ఎంత చెప్పినా కూడా ఆ గోపికలు ఏమాత్రం వినిపించుకోలేదట. అప్పుడు ఆవిడ చెబుతోందట, ఆ శ్రీరాముడే ఈ శ్రీకృష్ణుడు, ఈ శ్రీకృష్ణుడే ఆ శ్రీరాముడు అని చెప్పడానికి నేను ఒకటి చెప్తాను వినండి. చిన్నప్పుడు యశోదమ్మ ఆ చిన్ని కృష్ణుడిని ఉయ్యాల్లో వేసి లాలిపాడుతూ నిద్రపుచ్చుతూ ఈ విధంగా శ్రీరాముని చరిత్ర చెబుతూ ఉండేదట. ఏమని? అనగనగా రాముడు ఒకడు ఉండేవాడు అని చెప్తుంటే ఆ శ్రీకృష్ణుడు నిద్రపోతూ అని ఊకొట్టేవాడట. అతని భార్య సీతమ్మ అంటే శ్రీకృష్ణుడు మళ్ళీ అన్నాడట. ఆ రాముడు తండ్రి ఆజ్ఞ ప్రకారం వనవాసానికి వెళ్ళారు అంటే శ్రీకృష్ణుడు మళ్ళీ అన్నట్ట. అన్న తర్వాత సీతమ్మని రావణాసురుడు అనే రాక్షసుడు అపహరించుకుపోయాడు అనగానే ఒక్కసారి లేచి లక్ష్మణ ధనుస్సు తీసుకో అన్నారట. అంటే అక్కడే అర్థమవుతుంది కదా, సాక్షాత్ శ్రీరాముడే శ్రీకృష్ణుడు పరమాత్మ అని. అందుకే ఆ యశోదమ్మ ఆ శ్రీకృష్ణుడిని ముద్దుగా అనేక రాముడి పేర్లతో పిలుస్తుండేదట. కాబట్టి మీరెవరూ కొట్టుకోకుండా ఇటు రాముణ్ణి అటు కృష్ణుణ్ణి ఇద్దరినీ ప్రార్థించండి, ఇద్దరి నామాలను కీర్తించండి అని చెప్పారు. అయినా ఈ గోపికలు వినే స్థితిలో లేరు. ఏమంటారంటే, మనం గోకులంలో ఉన్నాం కాబట్టి ముందుగా కృష్ణనామాన్ని స్మరణనే మనం చేద్దాం, ఆ తర్వాత రామనామ స్మరణ అని 2 వర్గాలు మొదలయ్యాయన్నమాట. అందుకని రామావతారంన కృష్ణావతారము ఒకసారి రామస్మరణ, మరి ఒకసారి కృష్ణనామస్మరణ, ఆ రాముడి లీల, కృష్ణుడి లీల ఇవన్నీ చెప్తూ ఈ పాసురం చాలా అందంగా ఉంటుంది. ఇక ఈ పాసురంలో మేల్కొల్పబడే బాలిక చాలా అందమైన కన్నులు కలిగినటువంటి గోపిక అన్నమాట. అంటే అందమైన గోపిక అంటే మన శ్రీకృష్ణుడు తప్పక వచ్చేస్తాడు కదా. అందులోనూ ఇక్కడ దాగి ఉన్న రహస్యం ఏమిటంటే, కళ్ళు నేత్రాలంటే జ్ఞానానికి ప్రతీక కాబట్టి అంత జ్ఞానము కలిగినటువంటి ఆ గోపిక కృష్ణుడితో కలుసుకోవాలి అన్న కోరిక ఉన్న ఇంత జ్ఞానమున్న దాన్ని, నాకింత నేత్ర సౌందర్యం ఉంది కాబట్టి ఆ కృష్ణుడే నా దగ్గరికి వస్తాడులే అని ఏ ప్రయత్నము చేయకుండా ఆ కృష్ణుణ్ణి పడుకున్న ఒక శయ్యను మళ్ళీ దానినే స్పర్శిస్తూ ఆ శయ్య మీదే పడుకొని ఆ మోహంలోనే ఉండి నిద్రిస్తూ ఉందట. అలాంటి ఈ గోపికని ఈ 13వ పాసురంలో మన ఆండాళ్ళ తల్లి, మన గోపికల బృందం ఏ విధంగా నిద్రలేపుతున్నారో మనం తెలుసుకుందాం. புள்ளின் வாய் கீண்டானை பொல்லாரக்கனை கிள்ளக்களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம்புக்கார்
வெள்ளி எழுந்துவியாள் முறங்கித்து புள்ளும் சிலம்பினகான் போதரி கண்ணினாய் கொள்ள குளிர குடைந்து நீராடாதே பள்ளக்கிடத்தியோ பாவாய் நீ நன்னாளான் கள்ளம் తవిర్ந்து కలిందు ఏలోరెంబావాయ్. ప్రతిపదార్థం. పుల్లిన్ అంటే బకాసురుడు అనే కొంగను నోటిని కీండానే చీల్చినవాడైనటువంటి కృష్ణుని యొక్క పొల్ల దుష్టుడు అగు అరక్కనే ఆ దశకంఠుడైనటువంటి 10 తలలు రావణాసురుణ్ణి గిల్లి కిడందానై పారేసినటువంటి ఆ శ్రీరాముని యొక్క కీర్తిని పాడి గానం చేసి పోవుచూ పిళ్ళైగళెల్లారం పిల్లలందరూ ఈ గోపికలందరూ కూడా పావై వ్రతం చేయ ప్రదేశానికి వ్రతం చేయ ప్రదేశానికి పుక్కార్ వెళ్ళిపోయారు. వెళ్ళి శుక్రుడు మెళిందు ఉదయించాడు. ఉయ్యాళం బృహస్పతి ఉరంగిత్తు అస్తమించాడు. పక్షులు కూడా సిలంబినగా కూయిచున్నవి. పోదు తామర పువ్వులోని అరి తుమ్మెదలవలే ఉన్న కన్నులు గలదానా పుళ్ళక్కుడిరా చల్లగా చల్లబడేటట్లు కుడయందు అవగాహన మునర్చి నీటిలో మునిగి నీరాడాదే స్నానం చేయరాదా పళ్ళక్కిడత్తియో ఇంకా పక్కపైనే పడుకొని ఉన్నావా పావాయ్ ఓ సుకుమారి నీవు నన్నాళ్ మంచి రోజున కళ్ళం నీ కపటాన్ని విడిచి కలందు మాతో కలువు వచ్చి ఈ వ్రతంలో పాల్గొను ఏలోరెంబావాయ్ అంటూ ఇక్కడ ఆండాళ్ తల్లి గోపికల గోష్ఠి చెప్తున్నారు. దీని భావం తెలుసుకుందాం. ఆ పక్షి రూపమున వచ్చిన ఆ బకాసురుని నోటిని చీల్చి తనను కాపాడుకొని మనల్ని అందరినీ కాపాడుకున్నటువంటి ఆ శ్రీకృష్ణుణ్ణి, అలాగే దుష్ట రాక్షసుడైనటువంటి ఆ 10 తలల రావణాసురుణ్ణి కూడా అవలీలగా అంటే చెట్టు యొక్క చిగురును ఏ విధంగా అయితే త్రుంచి పడేస్తామో అదేవిధంగా ఆ శ్రీరాముణ్ణి వీళ్ళు పక్షినోరు చించాడని చెప్తుంటే ఆ రాముడు వర్గం వాళ్ళు చేర్చడం వరకు ఏమిటి అట్లా త్రుంచి పడేశాడని చెప్తున్నారు. ఆ విధంగా త్రుంచి పడవేసిన ఆ రాముని గానం చేస్తూ పోయి మన వాళ్ళందరూ కూడా పోయి గోపికలందరినీ కూడా శ్రీకృష్ణుణ్ణి రాముణ్ణి తలుచుకుంటూ ఆ వ్రతం చేసే ప్రదేశానికి వెళ్ళిపోయారు. లోపల తుమ్మెదలు కల తామర పూలను పోలిన కన్నులు కలదానా ఆవిడ కళ్ళనేమో తామర పూలతో పోలుస్తున్నారు. ఆ తామర పూల లోపల ఏముందట తుమ్మెదలాంటి కన్నులు గలదానా లేడి వంటి చూపులు గలదానా శుక్రుడు ఉదయిస్తున్నాడు, గురుడు అస్తమిస్తున్నాడు. అంటే వీళ్ళు గొల్లవాళ్ళు కదా, నక్షత్ర గమనాన్ని బట్టి వాళ్ళు టైం తెలుసుకుంటారన్నమాట. ఇక్కడ శుక్రాచార్యుడు రాక్షసుడు గురు కదా, ఆయనకి కాలానికి ప్రతీక ఏమిటని అనుకోవచ్చు. ఆయనకి మృత సంజీవిని విద్య తెలుసు కాబట్టి అతనిని జ్ఞానంగా చెప్పారు అన్నమాట. పక్షులు కూడా కూస్తున్నాయి కాబట్టి నీవు కృష్ణుని విరహతాపం తీరేటట్టు నీవు చల్లబడేటట్లు స్నానం చేయకుండా ఆపాన్పుపై ఇంకా పడుకొని ఉన్నావా ఓ సుకుమారి? సుకుమారమైన స్వభావం కలిగిన దానా, ఈ మంచి రోజున నీవు నీ కపటాన్ని వీడి మాతో కలిసి నీ నిజమైన ఆనందాన్ని పొందడానికి ఈ మార్గళి వ్రతం చేయటానికి మాతో రా అంటూ ఈ పాసురంలో పిలవటం జరిగింది. ఇక ఈ పాసురంలో పెరియాళ్వార్ గారిని ప్రబోధించటం జరిగింది. రోజుకొక ఆళ్వార్ గురించి చెప్పబడుతుందని చెప్పుకున్నాం కదా, ఈ పాసురంలో పెరియాళ్వార్ గురించి చెప్పబడిందన్నమాట. ఆండాళ్ తిరువడిగళే శరణం.